ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థన ద్వారా దేవుని వాక్యాలు వింటున్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక, మీకు శుభము కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుడు రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని చూసే ధన్యతను భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి రెండు చేతులెత్తి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువా నీకు స్తోత్రము నాయన, ఈ నూతన దినాన్ని చూసే భాగ్యం మాకు ఇచ్చినందుకై స్తోత్రమయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దేవా ప్రతిదినం. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావాల్సిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ సఫలమవును గాక. ఈరోజు మరి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, మరి ప్రయాణాలు చేస్తున్నటువంటి వారందరికీ సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు పెళ్లిరోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మరి మంచి ఆరోగ్యం ఇచ్చి సంవత్సరం అంతా కూడా కృపచేత నడిపించినట్లుగా, అలాగే మరి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలను, సంతానం లేని వారికి సంతానమును, అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యమును దేవుడు దయచేయనట్లుగా, మరి వివాహం కాని బిడ్డలకు కూడా మంచి వివాహాలు జరుగునట్లుగా, అలాగే సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలను, అప్పు సమస్యలతో నానా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని ప్రతి ఇబ్బంది నుండి విడిపించి ఆనందముతో సంతోషముతో ప్రభు నింపినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు బట్టి, ఆయా సెమినార్లను బట్టి, కూడికలను బట్టి, సభలను బట్టి, మరి ప్రతి ప్రార్థన కూడికల ద్వారా కేవలము యేసయ్య నామమే మహిమపరచబడును గాక. దైవ సేవకులను మరి దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి వాడుకున్నట్లుగా, వారి కుటుంబాలను బట్టి, సంఘాలను బట్టి, సంఘ బిడ్డలను బట్టి, క్రైస్తవ సమాజం అంతటిని బట్టి, అలాగే మరి మన దేశంలో జరుగుతున్నటువంటి క్రైస్తవులు చేసినటువంటి చారిటీని బట్టి, మరి అలాగే మన దేశమును దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారులకు దేవుడు మంచి జ్ఞానమును సముచితమైనటువంటి బుద్ధిని దయచేయనట్లుగా, మరి ముఖ్యంగా మరి దేశంలో జరుగుతున్నటువంటి కొరతలు మనం అన్ని వింటూ ఉన్నామండి. మరి సరిహద్దులలో సమాధానము, మరి యుద్ధము కూడా ఆగిపోనట్లుగా, అందరూ సమాధానంతో ఉండినట్లుగా, ప్రతి ఒక్క మరి యొక్క ఇబ్బంది అన్నిటి కూడా తొలగిపోయి ప్రతి ఒక్కరు సంతోషముతో ఉండినట్లుగా, అలాగే యేసే కృప పరిచయలు బట్టి, మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సహకారాలను బట్టి, ఈ ధనదాసుల కుటుంబాన్ని బట్టి, ప్రతిరోజు మరి దేవుని మాటలు విని బలపడుతున్నటువంటి సబ్స్క్రైబ్ బిడ్డలందరిని బట్టి రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. సరే అండి, మంచిది. అందరికీ వందనాలండి. ఈరోజు శనివారం కాబట్టి ఉపవాస ప్రార్థన అండి. మరి ఎండలు కూడా ముదిరిపోతా ఉన్నాయి కాబట్టి ఉపవాస ప్రార్థన కూడా సమయం మరి మార్చుతున్నామండి. ఉదయం 10 గంటల నుండి మరి ఉపవాస ప్రార్థన, అలాగే మరి ఈరోజు రాత్రికి సాయంకాలం 7:30 మరి
సిద్ధపాటు విజ్ఞాపనకు, పరిశుద్ధాత్మ సిద్ధపాటు విజ్ఞాపన కూడుకుంటుందండి. అలాగే ఉదయం ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటలకు, మరి అది ఆదివారపు ఆరాధన సమయం కూడా మరి మారుస్తామండి. ఎండాకాలం వేసవి మరి ఎక్కువైపోతుంది కాబట్టి, వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి కొంచెం మనం 3 నెలలు మరి జాగ్రత్తగా ఉన్నట్లయితే మరి బాగుంటుందనే ఉద్దేశంతో మరి మారుస్తున్నాము. అలాగే లైవ్ కూడా వస్తుంది. లైవ్ ఎవరికంటే మరి రాలేని దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి, చేతకాని వారికి, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి లైవ్ అండి. మిగతా వాళ్ళందరూ కూడా మందిరానికి తప్పకుండా రావాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నా. అలాగే ఈ రోజే కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునండి. మీ ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నట్లయితే మరి తెలియచేయండి. ఈరోజు ఉపవాస ప్రార్థనలో మీ కొరకు మేము ఎత్తుపట్టి ప్రార్థన చేస్తాం. సరే అండి, డైలీ బ్రెడ్కి అంతా దేవుడు ఇచ్చిన వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 16వ కీర్తన 6వ చరణం చదువుతానండి. 16:6. మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థము నాకు కలిగెను. ఇది ఎవరు రాశారండి కీర్తన? దావీదు రాసినటువంటి కీర్తన. భక్తుడు అంటున్నాడు ఏమనంటే, మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను. ఏదండి మనోహరమైన స్థలము? పరలోకం మనోహరమైన స్థలం. అలాగే భూమి మీద ఉన్నటువంటి ఆయన సన్నిధి మందిరం మనోహరమైన స్థలం. అయితే భక్తుడు అంటున్నాడు, మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించను. పాలు అంటే మరి మనం తాగే పాలు కాదండి. పాలు అంటే భాగం, ఆస్తి, వాట, ఇవన్నీ కూడా మరి పాలు అని అంటారు. అయితే దావీదు భక్తుడు అంటున్నాడు, మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగెను అంటున్నాడు. ఇద్దరు అక్క చెల్లెలు మరి ప్రభుని పిలిచారండి ఇంటికి. బెతన్య గ్రామంలో నివసిస్తారు వాళ్ళు. వారి పేరు తెలుసు కదండి మనకు, మరియా, మార్తా. వారికి ఒక సహోదరుడు కూడా ఉన్నాడు. అయితే మరి ప్రభు కూడా మరి మరి చెల్లెలు ఇద్దరు పిలిచారు కదా, సహోదరులు ఇద్దరు పిలిచారు కదా అని చెప్పి మరి ప్రభు కూడా వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు సంతోషంగా ప్రభును చేర్చుకున్నారు. అయితే మార్తా మరి చాలా రోజుల తర్వాత ప్రభువు అలాగే శిష్యులు మా ఇంటికి వచ్చారు కదా, మంచి రుచికరమైన వంటలు నేను సిద్ధపరచాలని చెప్పి తను విస్తారమైన పనులు పెట్టుకుందండి. అంటే రకరకాల వంటలు చేసి పెట్టాలి అని చెప్పేసి విస్తారమైన పనులు పెట్టుకొని కిచెన్లో బిజీగా ఉంది. అయితే మరియ మాత్రము మరి యేసు ప్రభు చెప్పే ఆ మధురమైన మాటలను వింటా ఉంది. ఆయన పాదల సన్నిధిలో కూర్చొని వింటా ఉంది. అయితే మేము విస్తారమైన పనులు పెట్టుకుంది కదండి, మరి చిరాకుతో కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చి, బోధకుడా నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత ప్రయాసపడుతున్నాను, నాకు సహాయం చేయడానికి మరి నా సహోదరిని పంపించచ్చు కదా, నీకు చింత లేదా నా విషయంలో అని అంటే ప్రభు అంటాడు ఏమనంటే, మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు. అయితే మరియా ఆమె ఉత్తమమైనది ఆమె ఎన్నుకుంది, ఉత్తమమైన మార్గంలో ఆమె ఉంది. అయితే అది ఎవ్వరు కూడా ఆమె దగ్గర నుండి తొలగించరు అని చెప్తాడండి. ఉత్తమమైన మార్గం ఏంటి? ఆయన స్థలము, ఆయన మందిరము మనోహరమైన స్థలము. హల్లెలూయా. ఆయన స్థలములో, మనోహరమైన స్థలములో మనకు ఏం కలుగుతుందంటే ఆయన శ్రేష్టమైన స్వాస్థమును దేవుడు మనకిచ్చాడు. మరి స్వార్థల్లో మత్తయి స్వార్థ 6లో అంటాడు యేసు ప్రభు ఏమనంటే, ఈ లోకం మీరు ధనము కూర్చుకోకండి, ఇక్కడ దొంగలు వచ్చి దొంగలిస్తారు, తుప్పు పట్టిపోతుంది, చిమ్మట మరి పడుతుంది, మీరు పరలోకంలో ధనము కూర్చుకోండి అని అంటాడు. అయితే మన స్వాస్థము ఇక్కడ కాదండి, మనం కూర్చుకోవాల్సింది ఎక్కడో తెలుసా? పరలోకంలో. దేవుడు మనకు పరలోకంలో శ్రేష్టమైన విలువైనటువంటి స్వాస్థము మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిని వెతకాలి. మార్త ఏం చేసిందండి? మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది, కానీ మరి ఏం చేసింది? ఆయన సన్నిధిలో మరి ఉత్తమమైన మార్గంలో మనోహరమైనటువంటి సన్నిధిలో కూర్చొని మధురమైన మాటలను, జీవపు కట్టే మాటలను, జీవపు ఊటలు మరి దేవుని నోటి నుండి వచ్చే ఆ ఊటలను ఆస్వాదిస్తూ తృప్తి నొందుతా ఉంది. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క మరి పాలు ప్రాప్తిస్తుంది, శ్రేష్టమైనటువంటి స్వాస్థము
దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన సన్నిధిని ప్రేమించాలి, ఆయన వాక్యంను వినాలి. అప్పుడేనండి ఈ విలువైనటువంటి శ్రేష్టమైన బహుమానాలు, ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. భక్తుడు అంటున్నాడు, మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థము నాకు కలిగని అంటున్నాడు తండ్రి. అవును, ఈ లోకంలో ఎంత సంపాదించినా అవన్నీ ఒక రోజు ప్రభువా మరి తుప్పు పట్టిపోతాయి, పాడైపోతాయి, దొంగలు కన్నవేసి తీసుకెళ్తారు. అయితే నీవు మాకు అనుగ్రహించే స్వాస్థము అది మనోహరమైన స్థలములో ఉంది. ఆ స్థలమే పరిశుద్ధ పట్టణం, పరలోకం. దేవా, మరి అక్కడ ఉన్నటువంటి స్వాస్థము అది ఎవరు దొంగలించలేని స్వాస్థము తండ్రి, మా కొరకు సిద్ధపరిచినందుకు వందనాలు. అయితే మేము ఆ యొక్క మరి స్వాస్థమే పొందుకోవాలంటే నీ సన్నిధిని ప్రేమించే వారిగా, నీ వాక్యంని ప్రేమించే వారిగా, నీ సన్నిధి వెతికే వారిగా మేమున్నట్లుగా సహాయం చేయమని ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కొక్కరిని దీవించండి నాయన. శ్రేష్టమైన ఈవలతో, ఆశీర్వాదాలతో మీరు నింపుతున్నందుకు, సమృద్ధిగా నింపుతున్నందుకు వందనాలు దేవా. ఈ దినమంతా నీ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీకును పరిశుద్ధులందరికీ తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.